హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అండి. ఈరోజు మనం ఉన్నాము జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షోరూంలో అనమాట. సో వీళ్ళ దగ్గర అన్ని ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఐటమ్ చూస్తే కనుక డెఫినెట్గా వదలరు. అటువంటి కలెక్షన్ ఈరోజు చూపించబోతున్నాం విత్ ప్రైస్తో. ప్రతిదానికి ప్రైస్ చెప్పాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. అలాగే ఇవన్నీ న్యాచురల్ ఫైబర్తో చేసినవి, గ్రాస్తో చేసినవి అండి ఐటమ్స్ అయితే. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఎక్సలెంట్ ఉంటుంది. ప్రైస్ కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. అన్ని చేతితో తయారు చేసినవి కాబట్టి ఇట్స్ టైమ్ టేకింగ్ అండ్ వర్త్ ఇట్ అనమాట. చాలా బాగున్నాయి. ఆ ప్రైస్కి మనం చాలా బెస్ట్ కలెక్షన్ వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద కొన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్గా కానీ లేకపోతే ఏదైనా కిటీ పార్టీస్లో ఇవ్వడానికి కానీ చాలా కలెక్షన్ అయితే ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ వీడియోలో ఇంక్లూడ్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. ఇది జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని చెప్పి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న స్టోర్. మా స్టోర్ యూనిక్నెస్ ఏంటంటే అన్ని ఈకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్ దొరుకుతాయి. అన్ని అకేషన్స్కి కావాల్సిన గిఫ్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఆకులు, గడ్డి ఇలాంటి న్యాచురల్ ఫైబర్స్తో తయారైనవి. ఇవన్నీ పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ. సో చూస్తుంటే కూడా చాలా న్యాచురల్ గా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. 1 బై 1 చూద్దామండి. తప్పకుండా. ఓకే అండి, మనం గూగుల్ లొకేషన్ పెట్టుకున్నాం, మీ అడ్రస్ వచ్చేస్తుంది కదా. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది షాప్ అనేది? ఇది 10 years బట్టి మేము బిజినెస్ లో ఉన్నామండి. ఓకే. మా మెయిన్ ఎయిమ్ ఏముండేదంటే మనకి యూజువలీ సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్ లో కానీ ఇండియన్ వెడ్డింగ్స్ లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీ ఉంది. వచ్చిన గెస్ట్ అతిథి దేవోభవ అని చెప్పి వాళ్ళని చాలా మంచిగా ట్రీట్ చేసి భోజనాలు సత్కారాలు చేసి ఆ సత్కారంతో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీ అనమాట. ఆ ఆనవాయితీలో భాగంగా చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ అనేసరికి ఇదివరకు ప్లాస్టిక్ బాక్స్లు, టిన్ బాక్స్లు లేదా స్టీల్ బాక్సెస్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వడం జరిగేది. ఆ ఆనవాయితీ ఆపాలి, కొత్తగా ఈకో ఫ్రెండ్లీగా ఏదైనా ఇవ్వాలి. అలాగే ఇది అంతా కూడా మన రూరల్ ఆర్టిసన్స్ చేసే ఆర్ట్ అనమాట. ఈ ఆర్ట్ చచ్చిపోకూడదు, ఇది సర్వైవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే అండి, చూద్దాం అయితే 1 బై 1. నేచర్ కి అయితే మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు. చూద్దామండి 1 బై 1 మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుందండి? ఎవరైనా ఏదైనా ఐటమ్ తీసుకోవాలనుకుంటే కనుక రేంజ్ అనేది స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది? ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా చేత్తో తయారైనవి కాబట్టి దెర్ ఇస్ సమ్ ఎఫర్ట్ అండ్ హ్యూమన్ పవర్ గోయింగ్ ఇన్ టు ఇట్. సో వాళ్ళు టైం వెచ్చించి రా మెటీరియల్ తో అల్లడం జరుగుతుంది కాబట్టి ఇవి కొంచెం ఏమంటారు కంపేర్ చేస్తే ప్రైస్ అనిపిస్తుంది. కానీ వీటి వల్ల పర్యావరణానికి హాని జరగదు కాబట్టి ఈ మాత్రం మనం మన భూమాత కోసం చేయొచ్చు అనిపిస్తుంది. ఏదో ఒకసారి తీసుకుంటాం, 2 సార్లు తీసుకుంటాం, దానికోసం పెట్టొచ్చు అనిపిస్తుంది. అండ్ మా ప్రోడక్ట్ స్టార్ట్ అయ్యేది 150 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి. గిఫ్ట్ బ్యాగ్స్ లాగా ఉంటాయి, అలాగే బాక్సెస్ లాగా కూడా స్టార్ట్ అవుతాయి. మీకు తాంబూలం పెట్టి స్వీట్ బాక్స్ పెట్టి ఇచ్చే పర్పస్ కి సర్వ్ చేస్తాయి. సో మీరు ఇచ్చాక కూడా వాళ్ళు అది వేస్ట్ గా పడేరు. ఇప్పుడు ఇది చూస్తే కనుక మీకు అరౌండ్ 170 రూపీస్ పడుతుంది. మరి పెద్ద ప్రైస్ ఏం కాదు. మనం నార్మల్ ఫ్రూట్స్ పడుతుంది, బ్లౌజ్ పీసెస్ పడుతుంది, లేదు అంటే స్వీట్స్ అలాగే బ్లౌజ్ పీస్ పెట్టి బ్యాంగిల్స్ పెట్టి ఇవ్వచ్చు. ఇది ఇచ్చాక తీసుకున్న వాళ్ళు అంటే గెస్ట్ ఇది రిసీవ్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ ఇస్ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే రిసీవ్డ్ అన్ ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పర్పస్ కి యూజ్ చేస్తారు. అండ్ నా క్లయింట్స్ చెప్పింది ఏంటంటే ఏది లేకపోయినా పెద్దవాళ్ళ మెడిసిన్స్ కానీ దేవుడి రూమ్ లో ఒత్తులు పెట్టుకోవడానికి కానీ వాడుకున్నాం, పడేయలేదు బాక్స్. అది డిస్పోజ్ చేయబుద్ది కాదు అసలు. ఎక్కువ వాడి పూర్తిగా ఇది జీర్ణం అయిపోయాక కూడా ఇది ఎర్త్ లో పడేస్తే పూర్తిగా డికంపోజ్ అయిపోయింది. సో పడేసినప్పుడు కూడా మనం గిల్ట్ ఫ్రీగా పడేయచ్చు అనమాట. పాడైపోయింది, విరిగిపోయింది అన్నా కూడా ఆ గిల్ట్ ఉండదు. ప్లాస్టిక్ ది పడేస్తున్నాము. సో అన్ని చోట్ల ఇలాంటి ఐటమ్స్ దొరకు రేర్ గా ఎక్కడో చూస్తుంటే ఇంత ఐటమ్ అయితే ఒకే చోట అయితే చూడటం కష్టం. అండ్ 1 మోర్ థింగ్ అండి, మీరు 170 రూపీస్ పడుతుంది అన్నారు కదా, అది సింగిల్ పీస్ ప్రైసా? ఇది 170 రూపీస్ మేడం, సింగిల్ పీస్ ప్రైస్. సింగిల్ పీస్ బల్క్ లో ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, రిటర్న్ గిఫ్ట్స్ అంటే జనరల్ గా బల్క్ డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ మేడం. యూజువల్లీ అప్ టు 50 పీసెస్ అయితే పెద్ద డిస్కౌంట్స్ వర్కౌట్ అవ్వవు. 50 to 100 పీసెస్ ఆర్ అబౌవ్ 100 పీసెస్ ఉంటే కనుక ఏమైనా డిస్కౌంట్స్ కొంచెం చేస్తారు మీరైతే. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇప్పుడు ఇది చూస్తే కనుక చిన్న మ్యాట్ బ్యాగ్ అండి. సైజ్ వచ్చి 8x8x4 ఇంచ్. ఇందులో ఒక 1/2 కిలో స్వీట్ బాక్స్ పడుతుంది, బ్లౌజ్ పీస్ 2 ఫ్రూట్స్ పడుతుంది. ఇది 160 రూపీస్ పడుతుంది. 160 కొరవై బ్యాగ్స్ అంటున్నాం కదా, ఇది బాగున్నాయి. ఇందులో సైజెస్ కూడా దొరుకుతాయండి. కొంచెం పెద్ద సైజ్ 10x10x4 ఇంచ్. ఓకే, ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది 180 రూపీస్. 180 రూపీస్. ఓకే,
ఇది కొంచెం మోడిఫికేషన్. ఇక్కడ ఈ ప్యాచ్ మేము పటోలా వేసాం, బ్రొకేడ్ వేయచ్చు, కలంకారీ వేయచ్చు, ఎవరికి ఎలా కావాలంటే అలా అన్నమాట. కస్టమైజ్ చేస్తాం. ఆర్డర్స్ ఏది ఉన్నా కూడా కస్టమైజ్ చేయగలం, బట్ టైం ఇవ్వాలి దానికి. 10-15 days డిపెండ్స్ అపాన్ క్వాంటిటీ. అది ఎలా ఉంటుందండి ప్రైస్? ఇది మీకు 210 రూపీస్. 210 రూపీస్. ఓకే. ఈ కొరైలోనే మేము డిఫరెంట్ బాక్సెస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక చిన్న బటన్ బాక్స్. ఇది ఏంటంటే యూజువల్లీ శారీ ఫంక్షన్, ధోతి ఫంక్షన్ కి ఒక ప్యాక్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, పక్కన ఒక చిన్న సిల్వర్ కాయిన్ కానీ సిల్వర్ గిఫ్ట్ కానీ ఏమైనా పెడతారు, ఇది ఇలా ఇస్తారు అన్నమాట. జ్యువెలరీ బాక్స్ లాగా తర్వాత వాడుకుంటారు. స్లీక్ గా ఉండడం యుఎస్ కస్టమర్స్ కి ఎక్కువ యూస్ఫుల్ గిఫ్ట్ అన్నమాట. ఇది ఎలా ఉంటుందండి ఇది ప్రైస్? ఇది 200 రూపీస్. 200 సైజెస్ బట్టి ప్రైస్. ఓకే, ఇది ఒక మోడల్. ఓకే, ఇందులోనే ఇంకొక మోడల్ అన్నమాట, ఇంకొక సైజ్. ఇది అంతేనండి ప్రైస్ అన్నీ అంతే ఉంటుంది? ఇది 275. 275. ఓకే. ఇది ఓపెన్ పటోలా సేమ్ మెటీరియల్ కానీ కాకపోతే డిఫరెంట్ ఓపెనింగ్ అనేది. ఓకే, ఇదండి ప్రైస్. ఇది మీకు 280 పడుతుంది. 280 రూపీస్. ఓకే, అసలు వర్తిటి అన్ని హ్యాండ్ మేడ్ అన్నమాట, ఏది మిషన్ మేడ్ కాదు, చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఇదండి ఇది ఏంటంటే 9x7x4 ఇంచ్ బాక్స్. ఇది రీసెంట్ గా ఒక సారీ ఫంక్షన్ కి కస్టమైజ్ చేసిన బాక్స్ అన్నమాట. క్లయింట్ కి ఏంటంటే ఈ బాక్స్ లో ఒక జర్మన్ సిల్వర్ ఫోటో ఫ్రేమ్, అలాగే ఒక పోత్లి, హల్దీ కుంకుమ ఇలా పెట్టి ఒక హ్యాంపర్ లాగా తయారు చేసి ఇచ్చాను అన్నమాట. మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూస్తే మీకు కనిపిస్తుంది, హ్యాంపర్ లాగా చేసి పెట్టడం జరిగింది అనమాట. సో ఇది ఆ కస్టమర్ కి ఏ సైజ్ కావాలో, ఏ పర్పస్ కి కావాలో దానికి తగ్గట్టు కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇప్పుడు అందులోనే బ్రొకేడ్ లిడ్ తో మన కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన కలర్ కూడా అది ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇదేమో సారీ బాక్స్ అన్నమాట, సారీ గిఫ్టింగ్ కి వాడతారు. ఇప్పుడు పెళ్లి కూతురికి అది ఇచ్చేటప్పుడు అది స్పెషల్ గా ఉండాలి, అత్తగారు ఆడపడుచుకి ఇస్తున్నారు లేదు అలాంటప్పుడు స్పెషల్ గా ఉండడానికి ఇలాంటి బాక్సెస్ కస్టమైజ్. అది ఎంత పడుతుందండి ప్రైస్? ఇది 800 పడుతుంది. 800. బాగుంది. ఇందులోనే చాలా కస్టమైజేషన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ సీ త్రూ విండో లాగా ఇస్తాం, బ్రొకేడ్ లెడ్ ఇస్తాం, కలంకారీ లెడ్, ఆర్ కింద మెటీరియల్ మార్చి బనానా బార్క్ యూస్ చేసి అలా ఒక్కొక్క దానికి మీరు కావాల్సిన చేసిస్తారన్నమాట. ఇదైతే చాలా బాగుంది. సారీ మనం 40,000 50,000 పెట్టి అదొక 800 పెట్టుకుంటే చాలా బాగుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే మీరు యూజువల్లీ అరటి కాండం చూసుంటారు, ఆ కాండాన్ని మళ్ళీ స్టిక్స్ లాగా కట్ చేసి సన్న చీలికల్లాగా తీసి దాన్ని మ్యాట్ లాగా అల్లుతారు అనమాట. దీన్ని బనానా బార్క్ మ్యాట్ అంటారు. దాంతో తయారైన బాక్స్ అన్నమాట. ఇది చెప్పాలి అంటే మాకు స్పెషల్ బాక్స్, ఎందుకంటే యుఎస్ క్లయింట్స్ కోసం వాళ్ళకి షిప్పింగ్ ఎక్కువ అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నారు షిప్పింగ్ చార్జెస్ అని చేసాం అనమాట. టోటలీ కొలాప్సిబుల్ బాక్స్. ఇది పూర్తిగా ఇలా కొలాప్స్ అయి స్లీక్ గా అయిపోతుంది. చాలా బాగుంది. యుఎస్ వాళ్ళకి పర్ఫెక్ట్. నేను ఇది వరకు ఫస్ట్ లో ఈ నార్మల్ బాక్సెస్ చేసినప్పుడు 100 బాక్సెస్ పంపాలి అంటే అట్లీస్ట్ 4 కార్టన్స్. వాళ్ళ పరంగా షిప్పింగ్ బాక్సెస్ కాస్ట్ కన్నా షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అయ్యేది, చాలా ఇబ్బంది పడేవారు. ఎప్పుడైతే ఈ మోడల్ లాంచ్ చేసామో కొలాప్సిబుల్ బాక్స్, మొత్తం 100 బాక్సెస్ ఒకే కార్టన్ లో వచ్చింది. సో చాలా వరకు వాళ్ళకి ఇంచుమించు 3/4 ఆఫ్ ది షిప్పింగ్ తగ్గిపోయింది అనమాట. సో దాని వల్ల వాళ్ళకి ఆర్డర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళకి అందడం ఈజీ అండ్ అఫోర్డబుల్ గా వచ్చేస్తుంది. మనకి ఫోల్డింగ్ అనేది క్రియేటివిటీకి చెప్పుకోవచ్చు అండి నిజంగా. ఓకే, అది ఎలా పడుతుంది? ప్రైస్ ఎలా పడుతుంది అంటారు? ఇది ఈచ్ 300 ఈచ్ 300. ఓకే, అందులోనే రీసెంట్ గా కస్టమైజ్ చేసాం అనమాట. కస్టమర్ కి 7x7x3 ఇంచ్ కావాలన్నారు, ఇలా బటన్ బాక్స్ మోడల్ కావాలి అని వెడ్డింగ్ కి కస్టమైజ్ చేసాం. ఓకే అండి. సో అందుకని బాయ్ గర్ల్ ని పెట్టి వెడ్డింగ్ థీమ్ ప్రకారం చేశారన్నమాట. ఇది ఎలా పడొచ్చు ప్రైస్? ఇది మీకు 350 రూపీస్. ఓకే, బల్క్ లో తీసుకుంటే ఏమన్నా కొంచెం మోస్ట్లీ ఇవే ప్రైజెస్ ఉంటాయి మేడం. పెద్ద డిస్కౌంట్స్ అది అంటే మార్జినల్ అన్నమాట, ఎందుకంటే చేతో చేసేవి కాబట్టి హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే పాసిబుల్ ఉండదు. మీరు ప్రైస్ ఎక్కువ అన్నారు కానీ ఎక్కువ కాదండి, నార్మల్లీ తీసుకుంటున్నా కానీ ఇవే ప్రైస్ ఉంటున్నాయి, బట్ చాలా బాగున్నాయి. సో ఇదేంటంటే జ్యూట్ తో తయారైంది అనమాట. ఈ పిచ్ బాయ్ అన్నది ఇవాళ రేపు ట్రెండింగ్ బాగా. సో వాటితో తయారైన బాస్కెట్ లాంటిది అనమాట, స్టడీగా ఉంటుంది. ఇది స్వీట్స్ తాంబూలం పెట్టి గిఫ్ట్ చేశాక వాళ్ళు టెంపుల్ కి కానీ లంచ్ బ్యాగ్ గా కానీ ఏదో ఒక పర్పస్ కి వాడుతున్నారు. ఇప్పుడు జనరల్ గా ఇంకో డౌట్ వస్తుంది, తడిసిందంటే ఏమన్నా అయిపోతుందా? కొన్ని ప్రొడక్ట్స్ తడిస్తే పాడవుతాయి, కొన్ని తడిసినా కూడా పాడవు. నేను అవి చెప్తాను. బాగుంది. ఇది ఎలా పడుతుంది ప్రైస్? ఇది మీకు 350 పడుతుంది. 350 రూపీస్. ఎంత బాగుందో. ఒక కస్టమర్ కి ఈ బాస్కెట్ మోడల్ చాలా నచ్చింది అనమాట.
కానీ ఆవిడ పర్పస్ చాలా డిఫరెంట్ ఎక్కువ ఉండేది అనమాట. సో ఇంత పెద్దది ఎంత బాగుందో. మీరు సైజ్ చూడొచ్చు డిఫరెన్స్. ఓకే, ఆవిడ చూసిన దానికి ఆవిడ ఆర్డర్ చేసిన దానికి అసలు నిజంగా బాగుందండి, ఏది వదులుకోలేమన్నట్టు ఉన్నాయి పీసెస్ అయితే గనుక. అండ్ సూపర్ ఆవిడ ఉన్నాయి. ఏంటంటే లోపల పెట్టినవి కనిపించకూడదు అన్నారు. సో ఇలా క్లోజర్ కూడా ఇచ్చామన్నమాట దానికి. కంప్లీట్లీ కస్టమైజేషన్ చాలా పాసిబుల్ ఉంది మీ దగ్గర. టైం ఇవ్వాలి, మాకు టైం ఇస్తే గనక మీకు కావాల్సినట్టు మీకు కావాల్సిన కాంబినేషన్స్ లో కావాల్సిన సైజ్ అన్ని చేసి ఇవ్వగలుగుతాం. ఓకే, ఇది ఎలా పడొచ్చండి ప్రైస్? ఇది 550 ఈచ్ 550 ఈచ్. ఓకే, గిఫ్టింగ్ చాలా బాగుంటుంది. ఇదేమో సింగిల్ ఓన్లీ తాంబూలం ఇవ్వాలి ఓకే, అలాంటప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాలు చిన్న పూజలు అలాంటివి ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం ప్రసాదం తాంబూలం ఇస్తారు, అలాంటప్పుడు వాడతారు. ఓకే, ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే బాక్స్ ఇస్తే వాళ్ళు క్యారీ చేయలేరు, మళ్ళీ వాళ్ళకి కవర్ పెట్టాలి. ఇకో ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇచ్చినా కూడా నేను కవర్ వాడాల్సి వస్తుంది అని బాధపడ్డారు కస్టమర్. అలా అనేసరికి అలా అవ్వకూడదు అని చెప్పి ఇలా డిజైన్ చేస్తారు. చాలా బాగుందండి, ఎంత క్యూట్ ఉందో క్యారీ. ఒకటి ఒక మోడల్. ఇది ఎలా పడుతుంది ప్రైస్? ఇది 250 250 బడ్జెట్ రేంజ్ లో మనకి చాలా. ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అవి తీసుకున్నా గానీ మనకి ఎక్కువే ఉంటున్నాయి ప్రైస్. అలాంటి యూనిక్ గా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. అందులోనే కాస్త పెద్ద సైజ్ అన్నమాట. ఓకే, ఇలా పోత్లీ వస్తుంది. చాలా బాగుంది కలర్ గానీ కాంబినేషన్స్. ఇది ఎలా పడుతుంది ప్రైస్? సైజ్ ఇది 350. 350 రూపీస్. ఓకే, మ్యాట్ లో ఈ వెరైటీస్ అన్ని చేస్తాం. హ్యావింగ్ సెడ్ దట్ ఏ కస్టమైజేషన్ కావాలన్నా చేయగలం. మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలన్నా మీరు మాకు ఇలా కావాలి అని చెప్తే అది చేసి ఇవ్వగలుగుతాం. మాకు టైం ఇచ్చి మీరు కరెక్ట్ గా ఏది కావాలో డిసైడ్ అయితే కనుక దాన్ని బట్టి చేసిస్తారన్నమాట. సపోజ్ అర్జెంట్ అనుకోండి వచ్చి తీసుకోవాలనుకుంటే యూజువల్లీ మాకు స్టోర్ లో కూడా అట్లీస్ట్ ఒక 7 to 8 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి 100 to 150 పీసెస్ స్టాక్ ఎప్పుడు రెడీ ఉంటాయి. ఓకే, సో మీరు వాకిన్ అయ్యి మాకు ఏవి ఉన్నాయి రెడీగా ఇవ్వండి అన్నా కూడా అలా కూడా ఇస్తారన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, మనం చూస్ చేసుకునే దానికన్నా మీరు చేసినవి కూడా చాలా బాగున్నాయి కాబట్టి తీసేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ. మీరు కావాలంటే మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, ఆ నంబర్ మీద కాల్ చేయొచ్చండి. కాల్ చేస్తే కనుక మీకు ఓవర్ వాట్సాప్ కానీ ఏదైనా మీకు సపోర్ట్ ఇస్తాము. మీరు ప్రోడక్ట్స్ అవి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఏమైనా ప్లేస్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఐ సిన్సియర్లీ సజెస్ట్ మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. అంటే ఒక సింగిల్ పీస్ ఏమైనా పంపిస్తారా ఆన్లైన్ లో? సింగిల్ పీస్ పంపడం కొంచెం కష్టం, ఛాలెంజ్. ఎందుకంటే డెలివరీ చార్జెస్ ఎక్కువ పడిపోతాయి మీకు. సో దానికన్నా మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నాను, ఐ హావ్ సీన్ దిస్ బిఫోర్ అని. అలా కాకుండా ఒక్కసారి కూడా చూడకుండా ఆర్డర్ చేశారనుకోండి, నేను ఇంకా పెద్దది ఇమాజిన్ చేసుకున్నాను చిన్నది వచ్చింది, లేదు నేను ఇంకా చిన్నది ఇమాజిన్ ఇంత పెద్దది వచ్చింది, ఇలా ఈ డిస్కషన్ అయిపోతుంది. ఏదైనా ఫస్ట్ ఒక 10 పీసెస్ వరకు ఉన్నప్పుడైతే మీరైతే స్టోర్ ప్రిఫర్ చేస్తారు, బెటర్ అండి. టైం ఉంటే కనుక ఆన్లైన్ లో పంపిస్తారు. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే ఎన్ని కంప్లీట్లీ రిటర్న్ గిఫ్ట్స్ బేస్డ్ కాబట్టి ప్యాకింగ్ లో బిజీ ఉండొచ్చు, లేకపోతే తయారు చేయడంలో కూడా ఉంటాయి కాబట్టి. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాట్సాప్ లో అటెండ్ అయ్యి మేము మీకు చెప్తాం, ఆన్సర్ అయితే చేస్తాం. ఆన్సర్ చేస్తారు, ఆ సిచ్యువేషన్ బట్టి మీకు పంపిస్తారు కూడా. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మరి. తప్పకుండా. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఇదంతా కూడా సబై గ్రాస్ అంటారండి. ఈ గ్రాస్ ఏంటంటే అస్సలు ఫంగస్ పట్టదు అనమాట. ఓకే, నీళ్ళల్లో నానినా అది కూడా ఫంగస్ పట్టదు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ. దర్భగడ్డి లాంటి గడ్డి, దాన్ని కూడా మనకి ఇంత క్రియేటివిటీ గా తయారు చేశారు. ఎంత అందంగా అల్లుతారంటే పూర్తిగా జడలాగా అల్లి ఆ గడ్డిని మళ్ళీ ఆ జడలతో ఇలా బాస్కెట్ కుట్టడం. దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎలా ఉంటుందండి ప్రైస్? ఇది 450 పడుతుంది. 450. ఓకే, చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక బాక్స్ ఎంత బాగుందో. బాక్స్ స్వీట్స్ ఇవ్వడానికి, తర్వాత వాళ్ళు ఇచ్చాక దీన్ని పుల్కాలు పెట్టుకోవడానికి దానికి వాడచ్చు. ఎందుకంటే ఇది ఏమాత్రం పాడవదు, ఫంగస్ పట్టని బాక్స్ కాబట్టి ఫుడ్ ఐటమ్స్ బాగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాష్ చేసుకోవచ్చు అంటారా? చేసుకొని డ్రై చేసేయచ్చు. ఓకే, ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది మీకు 375. 375. ఓకే, ఇప్పుడు అందులోనే సబై గ్రాస్ లోనే ఇలా హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. ఇది బాగా ట్రెండ్ అయిన గ్రాస్ అండి. ఇది సబై గ్రాస్. ఇదే సేమ్ అదే గ్రాస్ తో మన డిఫరెంట్ ఐటమ్ అన్నమాట. ఓకే, చాలా స్టైలిష్ గా ఉండే బ్యాగ్ అన్నమాట. ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తున్న బ్యాగ్. ఇప్పుడు అది ఎలా పడుతుంది ప్రైస్? ఇది మీకు 950 వరకు. 950. చాలా బాగుంది. ఇది ఇంకొకటి కొత్తగా రీసెంట్ లాంచ్ అన్నమాట. సబై రోప్ లాగా తయారు చేసి దాన్ని మెషిన్ మీద కుట్టామన్నమాట. ఓకే, ఇది కొత్తగా రాబోతున్న ప్రోడక్ట్ అన్నమాట. అప్కమింగ్ ప్రోడక్ట్ ఇది. చాలా బాగుంది. ఎంత పడుతుంది ప్రైస్? ఇది మీకు అరౌండ్ 650 రూపీస్. ఓకే, దాని పెద్దది చేయమన్నా సైజ్ ఏమైనా కస్టమైజేషన్ ఉంటుందంటారా? ఓకే,
నెక్స్ట్ కలర్ఫుల్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ తాటాకు అన్ని కలర్ఫుల్ ప్రోడక్ట్స్ పాసిబుల్ అండి. ఓకే చిన్న చిన్న ప్రోడక్ట్స్ నుండి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వరకు. ఇదైతే ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇచ్చే అకేషన్ ఉంటుంది, ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇవ్వడానికి, లేదు ఓన్లీ గాజులే పెడతాము అలాంటప్పుడు. ఓపెన్ చేయండి చూద్దాం ఒకసారి. ఓకే ఇలా వస్తుంది అనమాట. లేదు కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్లు ఎవరు కట్టుకోవట్లేదు ఉత్తినే ఇవ్వడం అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ప్యాక్ ఒకటి అందులో వేసి ఇచ్చేయచ్చు. ఓకే బాగుంది. ఏమో ఓన్లీ తాంబూలం ఇవ్వాలి అన్న పర్పస్ లో ఒక ఫ్రూట్ బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా పెట్టి ఇలా చిన్నగా వరలక్ష్మి వ్రతానికి చిన్న పూజలకి వాటికి ఇవ్వడానికి. ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది 100 రూపీస్. 100 రూపీస్. ఓకే మంచి ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట మీ దగ్గర తక్కువ ప్రైస్ లో కూడా. ఓకే గోల్డ్ హ్యాండిల్స్ పెట్టి కొంచెం బ్లింగ్ రావాలి, పూర్తిగా నేచురల్ కాకుండా ఇలా కొంచెం షైనింగ్ గా ఉండాలని అడుగుతారు, ఫ్యాన్సీగా అడుగుతారు క్లయింట్స్. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇచ్చేసాం అన్నమాట. ఓకే దీని ప్రైస్ ఎలా ఉంది? ఇది 325. 325 ఇలా ఉంది. విత్ కూడా బానే ఉంది. ఓకే ఓకే ఇదేమో కలర్ కాంబినేషన్ కి చేసాం అనమాట, ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. కస్టమర్ ఏంటంటే హల్దీ ఫంక్షన్ కి కావాలన్నారు, అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో ఉంటుంది కాబట్టి ఇలా గిఫ్ట్ కూడా ఇలాగే కావాలన్నారు. చాలా కస్టమైజ్ చేసిన బాస్కెట్. అది ఎలా పడుతుంది ప్రైస్? ఇది మీకు 275. 275. ఓకే కొంచెం పెద్ద బాస్కెట్ అందులో. ఈ మెయిన్ ఏంటంటే ఈ గ్రడేషన్ లాగా ఉంటుంది అనమాట, లైట్ డార్క్ మోర్ డార్క్ అన్నట్టు. అండ్ మీరు అల్లకం చూస్తే ఈ అల్లకానికి ఈ అల్లకానికి చాలా తేడా ఉంటుంది. ఇది ఫైన్ వీవింగ్ అంటారు అనమాట, అండ్ ఇది నార్మల్ వీవింగ్. తాటాకులో ఈ వీవింగ్ లో తేడా వస్తుంది, ఇది చాలా స్టర్డీ బుట్ట, మీకు ముట్టుకున్నా కూడా తేడా తెలిసిపోతుంది అనమాట. కరెక్ట్. ఇది ఎలా పడుతుందండి ప్రైస్? ఇది 450 పడుతుంది. 450 చాలా పెద్దగా కూడా ఉంది. బయటికి మనం తీసుకెళ్తే అందరూ మనల్ని అడుగుతారు ఎక్కడ కొన్నారు చెప్పండి అని, అంత బాగుంది. ఓకే ఇది బాగా వెళ్ళే ప్రోడక్ట్ అన్నమాట, ఎక్కువ మంది ఇష్టపడేది. న్యాచురల్ పూర్తిగా తాటాకుతో అల్లింది. యాక్సెంచుయేషన్ ఏదైనా కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి అలా చేస్తూ ఉంటాం. పూలు కానీ ప్లెయిన్. యూజువల్లీ ఏంటంటే కృష్ణుడు పెడతారు మా పిల్లాడో, లేదు శ్రీమంతం అలా అన్నప్పుడు, లేదంటే రెడ్ రోజ్ లాగా ఏదైనా పెట్టించుకుంటారు, వాళ్ళ ఇష్టం. అకేషన్ ని బట్టి ఆవు దూడ పెట్టిస్తారు కొంతమంది, కొంతమంది ఏమో ప్యారెట్ హ్యాంగ్ చేయమంటారు. సో అలా అకేషన్ ని బట్టి చేసేస్తారు. ఇది కూడా బాగుందండి. ఇదే ఏ ప్రైస్ ఉంటుంది అంటారు? ప్లెయిన్ అయితే మీకు 275 పడుతుంది. అలా ఏదైనా డెకరేషన్ చేసేస్తే మీకు 325 మనం చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది కూడా బాగుందండి. ఇది కూడా అదే మెటీరియల్ నారా అండి, డిఫరెంట్ గా కనిపిస్తుంది. బాగుంది. అరటి కాండం బోధ ఉంటుంది కదా, దాంతో అన్నమాట, దాంతో తయారైన చాలా బాగుంది. లైట్ వెయిట్ లో భలే ఉన్నాయి అన్ని. ఇది కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుందండి? అంటే తడిస్తే వెంటనే ఎండ పెట్టాలి, ఎక్కువ చెమ్మలో మాత్రం ఉంచకూడదు. ఎంత పడుతుంది ప్రైస్? ఇది మీకు 375. 375. ఓకే. యూజువల్లీ ఇప్పుడు మా క్లయింట్స్ ఏంటంటే ఒక్కొక్క అకేషన్ మనం మామూలుగా చూస్తే కనుక హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, అలాగే పెళ్లి, తర్వాత పెళ్లి కూతుర్ని చేయడము, రిసెప్షన్, సత్యనారాయణ వ్రతం, అన్నప్రాసన, బారసారి, అన్ని ఒకేషన్స్. అన్నిట్లో కొన్ని ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతున్న అకేషన్ అంటే కిట్టి పార్టీస్ అన్నమాట. ఎక్కువ మంది గ్రూప్స్ లాగా ఉండి ఆడవాళ్ళు వాళ్ళు ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవడం, ఫలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవడం, అది సరదా. ఆ సరదాకి ఏంటంటే ఇవ్వండి ఇలా రా సిల్క్ కలంకారీతో డిఫరెంట్ బాక్సెస్ చేయించాం అనమాట. ఇవి వాళ్ళు చక్కగా వాడుకుంటారు. ఇప్పుడు ఈ పార్టిషన్ బాక్స్ చూస్తే పెద్ద జుంకాలు బుట్టలు ఉన్నప్పుడు కానీ, పెండెంట్స్ కానీ, చైన్స్ కానీ, ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి హుక్స్ వీటితో అన్నిటితో ఇచ్చాం అనమాట. కిట్టి పార్టీ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి బాగుంటాయి. ఇది ఈచ్ 500 పడుతుంది. చిన్న గ్రూప్స్ కాబట్టి వాళ్ళు ఈ మాత్రం స్పెండ్ చేయడానికి ఆలోచన బాగుంటుంది, గుర్తుగా ఉంటుంది, వాడుకుంటారు. అండ్ లాకర్స్ లో కూడా ఈజీగా పడుతుంది. నెక్స్ట్ అలాంటి బాక్సెస్ లో మనకి ఇంకా అలాంటి బాక్సెస్ లో ఇంకా మోడల్స్ అండి. ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్. కొంతమందికి ఇయర్ రింగ్స్ కలెక్ట్ చేయడం సరదా అనమాట. డైమండ్ స్టడ్స్ అలాంటివి రకరకాలవి వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా బాగుంటుంది. ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి? అంతేనండి, సేమ్ సైజ్ కాబట్టి సేమ్ ప్రైస్. ఇలా చైన్స్ అవి హ్యాంగ్ చేయొచ్చు. స్టడ్స్ కి, చిన్న ఇయర్ రింగ్స్ కి బాగుంటుంది. లేదంటే మదర్ డాటర్ ఇద్దరు పెట్టుకోవడానికైనా, ఎవరికైనా బర్త్డే అప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇదేంటంటే ట్రావెల్ మోడల్ అన్నమాట. ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నాము అంటే ఏదో 1 or 2 చైన్స్, ఒక 1 set బ్యాంగిల్స్, 3 sets ఇయర్ రింగ్స్ ఏవో తీసుకెళ్తాం కదా, అలా తీసుకెళ్ళడానికి వీలుగా ఈ ట్రావెల్ మోడల్ అన్నమాట. బాగుంది. ఓకే. ఇది కూడా మనకు అదే ప్రైస్ పడుతుంది. అంతేనా? సేమ్ ప్రైస్.
ఓకే, ఇదేంటంటే మోడల్. చిన్న నెక్లెస్ ఉందనుకోండి, చిన్న నెక్లెస్ కూడా పెట్టడానికి వీలుగా ఓకే, అన్ని దాంట్లో పెట్టుకుని చక్కగా మన లాకర్ లో దాచేసుకోవచ్చు ప్యాక్ కూడా. చేసుకోవచ్చు, తీసుకెళ్ళడానికి దానికి ఈజీగా. బాగుంది. ఇదే మోడల్, ఇదే మోడల్, ఇదే సైజ్, ఇది అన్నిటికన్నా రీజనబుల్ ప్రైస్డ్ అనమాట. 175 పడుతుంది. ఇలా ఇయర్ రింగ్స్ లేకుండా ఓన్లీ బ్యాంగిల్స్ కానీ, ఓన్లీ ఎంటీ బాక్స్ కానీ ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే, బాగుంది. చూడటానికి చిన్న బాక్స్ కదా, అందులో చాలా పడతాయి. చాలా బాగుంది. ఇది ఎలా పడుతుంది ప్రైస్? ఇది 400. 400. బాగుంది. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చి మీకు బాస్కెట్స్ లోనే, ఈ బాస్కెట్స్ బాగా ఇష్టంగా తీసుకుంటారు అనమాట కస్టమర్స్. ఎందుకు అంటే వీటి రస్టిక్ లుక్, ఈ న్యాచురల్ లుక్ గురించి అని చెప్పి. ఈ గడ్డి వాటర్ రీడ్ అంటారు. దివాళీ హ్యాంపర్స్ కి కానీ, లేదా నార్మల్ గా హ్యాంపరింగ్ కి కానీ, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కి కానీ, తాంబూలం పెట్టి ఇవ్వడానికి పూజా బాస్కెట్స్ లాగా ఎక్కువ ఈ బాస్కెట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎంత పడుతుందండి బాస్కెట్? ఇది 375. 375. ఇప్పుడు ఇది చూడండి, పెద్ద సైజ్ ఉంది. ఓకే, చాలా మంది. ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది 525. 525. 475 ప్లెయిన్ బాస్కెట్. ఇలా ఏదైనా ఫ్లవర్స్ అవి పెడితే ఎక్స్ట్రా 50 రూపీస్. ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ లో ఏమి పాడైపోతాయి అని ఏం ప్రాబ్లం ఏం లేదండి, డామేజెస్ చాలా తక్కువ ఉంటాయి వీటికి, పాడయ్యేది ఏది ఉండదు. అండ్ ప్యాక్ చేసి పంపిస్తాం. మేము పంపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకుంటాం. ఓకే, ఈ ఫ్లవర్స్ ఇవి అంటిస్తున్నాం, కొన్ని ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి, కొన్ని నాన్ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి. సో మాకేంటంటే ఇది ఛాలెంజ్ అవుతుంది. మాకు పర్సనల్ గా ఇష్టం ఉండదు, బట్ కస్టమర్స్ అడుగుతున్నారు పెట్టడం. అండ్ ఇందులో కూడా మేము చెప్తాం అనమాట, వుడెన్ మోటివ్స్, అవి అక్రిలిక్ వి కూడా వాడకుండా వుడెన్ మోటివ్స్ పెడితే అది ఇలా కూడా కాదు, ఇంకా బెటర్ గా రావాలి అని చెప్పి ఈ ఐడియాతో వచ్చాను. కాటన్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ అని, చాలా బాగుంది అసలు. బాస్కెట్స్ మీద ఎంబ్రాయిడరీ చేసి, ఇంకా మీరు పైన ఫ్లవర్స్ అవి పెట్టక లాస్ట్ బాస్కెట్ బ్యూటిఫుల్ సూపర్ ఉంది. ఇంకా మనం కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అనుకోవడానికి. ఓకే, అది ఎలా పడుతుందండి ప్రైస్? యూజువల్లీ ఈ బాస్కెట్స్ కన్నా ఎంబ్రాయిడరీ చేసినవి 200 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే ఈ వర్క్ కి పే చేస్తున్నా ఆర్టిసన్స్ కి. ఓకే, సో మీకు ఇది అరౌండ్ 650 అలా పడుతుంది. ఓకే, చాలా బాగుంది. అందులోనే ఇంకొక మోడల్, ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చేమో. చాలా బాగున్నాయి అసలు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇది ఎలా ఉంటుందండి ప్రైస్? ఇది 800. 800. మనకి ఇది ఓపెన్ బటన్స్ ప్లేస్ లో కూడా మనకి ఎంత చక్కగా న్యాచురల్ గా ఇచ్చారంటే, జనరల్ గా బటన్స్ గానీ ఇది యూజువల్లీ ఎవరైనా న్యూ బోర్న్ బేబీ ఉన్నారు, మదర్ కి మనం హాస్పిటల్ చూడడానికో లేదు ఇవాళ ఫంక్షన్ కి వెళ్తున్నాము అన్నప్పుడు చక్కగా మీరు ఒక 2-3 డైపర్స్, ఒక జాన్సన్స్ బేబీ పౌడర్ ఏదైనా పెట్టేసి కిట్ ఇచ్చి తనకి, లోపల ఎవరి చూడరండి, ఆ బాస్కెట్ అందరికి చూస్తారు. అంత బాగుంది ఈ బాస్కెట్ ఇలా గిఫ్ట్ చేయాలి. చాలా బాగుంది, సూపర్. ఎంత అని చెప్పారు అది? ఇది 800. 800. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నవి ఈ రోప్ వీటితో తయారైన ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ అండ్ వాషబుల్ కూడా. సో ఈ రోప్ తో రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. టేబుల్ మ్యాట్స్ లాగా, అలాగే బాక్సెస్, కాటన్ రోప్, కాటన్ వాషబుల్ అయితే వాషబుల్. ఇవి ఏంటంటే ఆర్గనైజర్స్ లాగా వాటిలాగా వాడుకుంటారు అనమాట. ఎలా పడొచ్చు ఇది ప్రైస్? ఇవి 300, 200, 350 డిపెండింగ్ ఆన్ ద సైజ్ అన్నమాట. అందులోనే బాస్కెట్ జ్యూట్ కాటన్, మనకి పాడైపోద్ది పడేద్దాం అన్న టెన్షన్ లేకుండా ఏంటంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది, పూర్తిగా స్లీక్ గా ఉంటుంది. కాబట్టి యూఎస్ వాళ్ళకి పంపించడం కూడా ఇప్పుడు ఎక్కువ పంపాలి అన్న ఇలా స్లీక్ గా ఉన్నది ఈజీ పంపడం. అండ్ ఓపెన్ అయ్యి పట్టేది అయితే చాలా పడతాయి మీరు చూస్తే కనుక. అది ఎలా ఉంటుందండి ప్రైస్? ఇది 300. 300 రూపీస్. బెస్ట్ ప్రైస్ లోనే ఉన్నాయి అన్ని, మనకి ఎక్కువేం లేవు. ఇది కూడా బాగుంది. ఇది కూడా ఒకలాంటి గడ్డి అన్నమాట, సీ గ్రాస్. అన్ని టైప్స్ ఆఫ్ గ్రాస్ మీరు యూజ్ చేసేస్తున్నారు అన్నమాట అసలు. సో ఈ గ్రాస్ ఏంటంటే మనకి కోల్కతా సైడ్ బాగా పెరుగుతుంది. దాన్ని సన్నగా ఈనల్లాగా చేసేసి అల్లిన బుట్ట చాలా బాగుంటుంది. మెయిన్ సారీ స్వీట్స్ అవి ఎక్కువ పంచి పెట్టాలి అనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎలా ఉంటుంది అది ప్రైస్? ఇది 300. 300 రూపీస్. ఓకే, బాగుంది. అందులో సైజెస్ కావాలంటే మీరు కస్టమైజ్ చేస్తారు. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ అన్ని చేస్తాం. ఇవన్నీ మేము చేసే ప్రోడక్ట్స్ మేడం. ఇందులో మా ఫేవరెట్ అంటే యూనిక్ గా ఉన్నవి అంటే ఇదన్నమాట, గోల్డెన్ గ్రాస్ అంటారు. ఇదేంటంటే ఎండలోకి తీసుకెళ్లి బాక్స్ ని చూస్తే గోల్డ్ లాగా షైన్ అవుతుంది. అవునా? ఓకే, ఎండలోకి తీసుకెళ్తే ఇది షైన్ అవుతుంది.
సో ఇది అంత షైనింగ్ గా ఉండడం వల్ల దాని గోల్డెన్ గ్రాస్ అంటారు. చాలా బాగుంది అసలు. సో అసలు ఆ అల్లిక కానీ ఎంత యునిక్ గా ఉంటుంది. చాలా బాగుంది అసలు. అండ్ మనకి ఇండియాలో కూడా ఓన్లీ 2 ప్లేసెస్ లో మాత్రమే ఈ గడ్డి పెరుగుతుంది. అక్కడ ఆర్టిస్టులు మాత్రమే ఇది కట్ చేసి ఇలా చేస్తారా? ఎలా పడుతుందండి ఇది ప్రైస్? ఇది మీకు 275. 275. ఇది సేమ్ 250. అంటే ఈ ఫ్లవర్ డెకరేషన్ ఉంటే ఎక్స్ట్రా మేడం, లేదంటే ప్లెయిన్ బాక్స్ 250. చాలా బాగున్నాయి. ఇవి వెదురు మేడం, బ్యాంబూతో తయారైంది. ఇంకా మన ఆప్షన్, మన బడ్జెట్, మన అకేషన్ బట్టి. ఇది చూడగానే మోమోస్ బాక్స్ గుర్తొస్తుంది అందరికి. యూజువల్లీ ఇది ఏంటంటే తాంబూలం ఇవ్వడానికి, స్వీట్స్ పంచి పెట్టుకోవడానికి, పూర్తిగా 0 కెమికల్ కదా, సో రస్టిక్ గా ఉండేసరికి ఇది ఇవ్వడానికి బాగా ఇష్టపడతారు. చాలా బాగుంది. అది ఎలా పడుతుంది ప్రైస్? ఇది ప్లెయిన్ బాక్స్ 200 మేడం. పైన యాక్సెంచుయేషన్ ఉంటే దాన్ని బట్టి మనకు ప్రైస్. ఓకే. అది కాకుండా ఇలా బెత్తం కేన్ అంటారు కదా, దీంతో కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తాం అన్నమాట. డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీరు చూస్తే కనుక వెనకాల ట్రేస్ అవి ఉన్నాయి. చాలా ఐటమ్ ఉంది. అన్ని మనం చూపించలేకపోతున్నాం కానీ అసలు చూపించిన మట్టుకు ఎంత బాగున్నాయి. అయితే ఇది ఎలా పడుతుందండి ప్రైస్? ఈ సైజ్ అయితే ఇది మీకు అరౌండ్ 2000 వరకు పడుతుంది. 2000. వర్క్ అలాంటిది అనమాట. టైం టేకింగ్, బరువుగా కూడా ఉంది. ఇది చూడలేదు మనం. ఇందాక మీకు శీతల్ పట్టి అని చూపించాను కదా, ఈ బాక్స్, ఈ బాక్స్ మెటీరియల్ తోనే తయారైన వాలెట్. మేము ఇది కస్టమైజ్ చేసి తయారు చేయించాం అనమాట. ఎక్కువ సొరుగులు అదే ఉండి కాయిన్స్ కూడా పూర్తిగా వేసి. ఓ బాగుంది. ఎంత బాగుందో. బాగుంది. అవుట్ సైడ్ అంతా మనకి ఎక్కువ ఫ్రెండ్లీ ఇచ్చేసారా? లోపల లెదర్. బాగుందండి. ఎంత పడుతుంది మనకి? ఇది 550 పడుతుంది. 550. కిట్టి ప్యాకెట్లు ఇటువంటి గిఫ్ట్స్ కూడా బాగుంటాయి. యూస్ఫుల్ గిఫ్ట్స్ అన్నమాట. ఇదేంటంటే ఫ్యాబ్రిక్స్ ఎక్స్క్లూజివ్ గా తీసుకొని హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ వాటితో తయారు చేయించాం అనమాట. బ్రొకేడ్, నారాయణపేట ఇలాగా. అసలు ఈ ఐటమ్స్ అన్ని ఎక్కడ చూసుంటారు నాకు తెలిసి. నేనే అన్ని వెరైటీస్ చూడలేదు. కొన్ని అయితే మనం చూస్తాం కానీ కొన్ని వెరైటీస్ చూసలేదు. చాలా బాగుందండి. ఇది 550 పడుతుంది. యూజువల్ ఏంటంటే పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు పట్టు చీర మ్యాచింగ్ కోసం వెతుకుతారు. ఈజీ టు కస్టమైజ్ చేస్తారా మీరు? వావ్, గ్రేట్. అసలు పట్టు చీర కలర్ ఇచ్చేయండి, మీరు చేస్తారు అంతే. ఈ జర్మన్ సిల్వర్ వి కూడా లాంచ్ చేయడం జరిగింది మేడం. మిర్రర్ అది? లేదండి, ఫోటో ఫ్రేమ్. మనం మామూలుగా థ్యాంక్ యూ అని గ్రీటింగ్స్ పెట్టి ఇస్తాము. వాళ్ళ తర్వాత దాన్ని ఫోటో ఫ్రేమ్ గా వాడుకోవచ్చు. యూజ్లెస్ గా వెళ్ళకుండా ఇది బాగుంటుంది. వాళ్ళు పడేయకుండా ఉంటారన్నమాట. జర్మన్ సిల్వర్ లోనే ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రైస్ అడిగితే చెప్తారన్నమాట. మెసేజ్ పెట్టండి, స్క్రీన్ షాట్ తీసి. ఇవన్నీ జర్మన్ సిల్వర్ అండి? ఓకే. ఇది మనం చూడలేదు ఈ బాస్కెట్. మళ్ళీ చూపించకపోతే అడుగుతారు కదా. కాటన్ రోప్ తో తయారైంది మేడం. కాటన్ రోప్ తో అసలు మెటల్ లా కనిపిస్తుంది. లోపల మెటల్ ఉంది. లోపల మెటల్ కొంచెం ఈ బ్లింగ్ కోసం అని చెప్పి ఇలాంటి గోల్డ్ వైర్. అదే ఆ వైర్ కూడా మెటల్ లా కనిపిస్తుంది. బాగుంది. అది ఎంతండి ప్రైస్? ఇది 550. 550. బాగుంది. ఈ మనకి డెకరేటివ్ పర్పస్ గా ఏమైనా పెట్టుకోవడం బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ లాంచ్ అన్నమాట. పిల్లలు ఇప్పుడు ఫోన్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. పర్సనల్ గా నాకు చాలా కోరిక అన్నమాట. ఏంటి అంటే నేను చిన్నప్పుడు ఆడుకున్న బోర్డ్ గేమ్స్ అన్ని పిల్లలు ఆడాలి. సో ఇంచుమించు 10 to 15 గేమ్స్ లాంచ్ చేశాను నేను. అందులో నాకు బాగా ఇష్టమైన గేమ్ వైకుంఠపాళి. నేను రాజమండ్రి వాళ్ళు తయారు చేసిన వైకుంఠపాళి. కాకపోతే నేను దీన్ని ఏంటంటే పూర్తిగా లామినేట్ చేయించి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నేట్టు తయారు చేసి దీనికి కావాల్సిన కాయిన్స్, గవ్వలు అన్ని ఒక హ్యాంపర్ లాగా చేశాను అనమాట. అండ్ ఇది చూసి చాలా మంది అప్రిషియేట్ చేసి రిటర్న్ గిఫ్ట్స్, బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ గా ఈ గేమ్స్. ఇప్పుడు పిల్లలకి అసలు తెలియని కూడా తెలియదు. అండ్ ఈ గేమ్ ఆడుతూ ఉంటే ఎన్ని విషయాలు నేర్చుకుంటారంటే పిల్లలు. ఒకటి ఓర్పు వస్తుంది, 2 లైఫ్ అంటే ఎప్పుడు ఎక్కడమే కాదు దిగడం, పడిపోవడం కూడా ఉంటుంది. ఈ గేమ్ ఎక్కువ ఆడిన పిల్లలు ఏంటంటే లైఫ్ లో ఏదొచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అర్థం చేసుకుంటారు. కుదురుగా అరగంట కూర్చుంటారు, గేమ్ అయ్యేంత పైకి కింద టైం టేకింగ్ కొంచెం ఒక్కొక్కసారి టైం పట్టేస్తుంది. సో ఆ పేషెన్స్ కూడా నేర్చుకుంటారు అన్నమాట. బాగుంది. సో ఇది ఒకటి. అలాగే అష్టాచెమ్మ. ఓకే. అసలు కొన్ని రోజులు ఉంటే మనం కూడా మర్చిపోతామేమో ఎలా ఆడాలో అన్నట్టు అయిపోతుంది. తర్వాత దాడి. ఇది 3 గళ్ళ దాడి, ఇంకోటి 9 గళ్ళ దాడి ఉంటుంది. అది కూడా పులి మేక. బాగుంది. సో ఇలా ఈ బోర్డ్ గేమ్స్ అన్ని కూడా చిన్న హ్యాంపర్స్ లాగా చేస్తున్నాం మేడం. దాని వల్ల ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అంటే అది వేస్ట్ గా కాకుండా ఫ్యామిలీలో ప్రతి వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు. ఇది ఇప్పుడు పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళింది అనుకోండి, పేరెంట్స్ పిల్లలు ఆడుకోవడం కానీ, లేదంటే నానమ్మ తాత ఉంటే వాళ్ళతో పిల్లలు ఆడడం కానీ, ఒక ఇంటరాక్షన్, ఒక హ్యూమన్ బాండింగ్ కి ఇది ఒక కారణం అవుతుంది. సో ఆ ఉద్దేశం ఏది కావాలంటే వాళ్ళు అది తీసుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో వడ్ల తోరణాలు బాగా పాపులర్ అయ్యాయండి, మీరు చూసే ఉంటారు. ఏంటి అంటే ఒకటి లక్ష్మీప్రదం అని చెప్పి గుమ్మానికి కట్టడం, రెండోది ఏంటంటే పిచ్చుకలు అవి తింటూ ఉంటాయి అన్నమాట. సో ఆ పిచ్చుకలు తింటూ ఉండడం, ఇంటి ముందు పక్షులు తిరుగుతూ ఉండడం చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. సో ఎక్కువ మంది వడ్ల తోరణం కడుతున్నారు అనమాట. ఇవి బాగా అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర. ఇది విడిగా అది విడిగా అలాగా అవునండి. ఇది ఎలా ఉంటుందండి ప్రైస్? ఇది 500 పడుతుంది. 500. ఓకే. ఇది దేనికి? ఇది కూడా సైడ్ కడతారా? సైడ్ కడతారు. ఇది యాక్చువల్లీ ఓపెన్ చేస్తే తోరణమే, బట్ ఇలా కుచ్చులాగా కడితే ఎక్కువ పక్షులకి ఫీడ్ బాగుంటుంది అని చెప్పి ఫార్మ్ హౌసెస్ లో కడుతున్నారు అనమాట. అది కూడా సేమ్ ప్రైస్ అంటారా? అవునండి. ఓకే. ఇదేంటండి? ఇది ఇంటి ముందు పిచ్చుకల కోసం కడుతున్నారు. అది కూడా ఓకే. సో ఇది మీకు 200 పడుతుంది. అది 200. ఇది 200 పడుతుంది. ఇవేంటండి? కొండపల్లి బొమ్మల. ఇవి చిన్న చిన్న కుంకుమ భరణాలు అండి. యూజువల్లీ గిఫ్ట్స్ తో పాటు పసుపు కుంకుమ పెట్టడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు అనమాట. సో మేము తయారు చేసే చెక్క భరణాలు అనమాట, డిఫరెంట్ మోడల్స్. ఓకే. ఎక్కడి నుంచి ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ 80 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. పెయిర్ వస్తుంది. పెయిర్ 80 రూపీస్. పెయిర్ 80. ఓకే, బాగుంది. ఇవేంటండి? ఇవి చిన్న బ్రాస్ అనమాట. పెయిర్ 100, 150 పడతాయండి. బాగుంది. పెయిర్ పడుతుంది 150, 100 అలాగా. ఓకే. ఇవన్నీ లాండ్రీ బిన్స్ అండి. ఇప్పుడు ఇంట్లో వాడే వీలున్నన్ని ప్లాస్టిక్ సామాన్ తగ్గించడానికి ఆల్టర్నేటివ్స్ గా మేము ఏమేమి గడ్డితో తయారు చేయగలమో అన్ని లాంచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో అలా మేము కర్టన్స్ లాంచ్ చేసాం, లాండ్రీ బిన్స్. ఓకే. ఇంకా హైట్ కావాలన్నా చేసిస్తారా? చేసిస్తామండి. ఎలా పడుతుందండి ప్రైస్? ఇది 2200. 2200. ఓకే. ఇది బాస్కెట్. ఈ బాస్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందండి? ఇది 700 పడుతుంది. 700. బాగుంది. ఇది ఒక మోడల్ లాండ్రీ బాస్కెట్. అందులోనే రౌండ్ మోడల్ అన్నమాట. యూజువల్లీ లాండ్రీ బిన్ అని చెప్పడం కన్నా కూడా పెళ్లిళ్లలో సారెపెట్టలాగా వాడుతున్నారు. మల్టీపర్పస్, మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట. ఇంకా వెనకాల చాలా ఉన్నాయి మోడల్స్, అవి చూడొచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం, మా స్టోర్ గురించి చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందండి. తప్పకుండా మా స్టోర్ విజిట్ చేయండి. ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ కోసం అయినా విజిట్ చేయండి. మీరు ఏదో కొనాలి, పర్చేస్ చేయాలి అని నేను చెప్పట్లేదు. ఒకసారి చూసినా కూడా చిన్నప్పుడు మెమరీస్ అన్ని, జ్ఞాపకాలన్నీ ముందుకు వస్తాయి అన్నమాట. ఎవ్రీవన్ ఫీల్స్ సో. తప్పకుండా రండి. వీలున్నంత ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. మా స్టోర్ బల్కంపేటలో ఉంది. తప్పకుండా రండి. ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు ఎలా ఉన్నాయని అట్లీస్ట్ కామెంట్ అయినా చేయండి, సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉన్నాయి అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.